ఇక డీటెయిల్స్ చూస్తే నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కచ్చపాల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు పోలీసులు మందుపాత్రను గుర్తించి నిర్వీర్యం చేశారు. పోలీసులు మావోయిస్టులకు భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కచ్చపాల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు పోలీసులు మందు పాత్రను గుర్తించి నిర్వీర్యం చేశారు. పోలీసులు మావోయిస్టులకు భీకరంగా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్. పవన్, మనం చూడొచ్చు నారాయణపూర్ జిల్లా కచ్చపాలు ప్రాంతంలో కొద్దిసేపటి కాంచి కూడా భారీ ఎదురు కాల్పులు అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్లతో పాటు మావోయిస్టులకి భారీ కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. కొద్దిసేపటి కిందట మావోయిస్టులకు సంబంధించిన దళాలు మొత్తం కూడా అక్కడ పాగా వేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే వర్షాకాలం కాబట్టి ఆ అడవి ప్రాంతంలో గుట్ట ప్రాంతం ఉందా, గుట్ట మీద పూర్తి స్థాయిలో వాళ్ళకు షెల్టర్ జోన్ చేసుకుని ఆ మావోయిస్టులు అక్కడ చేదతీరుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ బెటాలియన్ సంబంధించి దాదాపుగా 150 మంది కూడా ఆ అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. అయితే వాళ్ళు సేఫ్టీగా కూడా మనం చూసుకున్నట్టయితే మావోయిస్టులు ఎక్కడైతే చేదతీరుతున్నారో వాళ్ళు క్యాంప్ చేశారో ఆ ప్రాంతంలో మొత్తం కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి మందు పాత్రలు చుట్టూ కూడా అమర్చారు. అంటే వాళ్ళ పక్కన ఎవరు వచ్చినా సరే, వాళ్ళ వైపు ఎవరు వచ్చినా సరే ఆ మందు పాత్రలను పేర్చడానికి కోసమని పూర్తి స్థాయి కూడా సేఫ్టీగా వాళ్ళైతే మందు పాత్రలను చుట్టూ కూడా అమర్చినటువంటి పరిస్థితి మనం చూడొచ్చైతే ఒక్కసారిగా పోలీసులు కాల్పులు చేసుకుంటూ కూడా మావోయిస్టులు ఉన్నట్టు లొకేషన్ కి అయితే చేరుకున్నారైతే ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే మావోయిస్టులు ఉన్నారో ఆ ప్రాంతం నుంచి కొద్దిగా దూరం వెళ్ళిపోయారైతే ఆ ప్రాంతంలో కొన్ని మందు పాత్రలను అయితే పోలీసులు గుర్తించారు. ఆ గుర్తించినటువంటి మందు పాత్రలు కూడా అక్కడ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. విజువల్లో స్పష్టంగా బ్లాస్టింగ్ చేసి కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు. అక్కడ అమర్చినటువంటి మందు పాత్రల్ని యాసిడ్ గా మావోయిస్టులు అమర్చినటువంటి మందు పాత్రల్ని పోలీసులు బ్లాస్ట్ చేశారు. అయితే కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంకా ఎవరు చనిపోయారు ఏంటి అనే దాని మీద పూర్తి సమాచారం అయితే ఇంకా పోలీసులకు రాలేదు. ఎందుకంటే ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి భారీగా కూడా అక్కడ దళాలున్న నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమయ్యారు. పూర్తిగా కూడా అక్కడ కూమింగ్ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన పోలీసులు చెప్తున్నారు. ఆ జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల వలయంగా ఆ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికే కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నట్టు మావోయిస్టులకు సంబంధించి ఎవరైనా చనిపోయారా దాని మీద పడుతూ ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ రాలేదు. ఎందుకంటే ఇంకా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ పోలీసులు మొత్తం కూడా చుట్టూ వలయంగా మారినట్టు పరిస్థితి కనపడుతుంది. భారీగా కూడా కుమ్మించేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడ తెప్పిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భారీ ఎత్తున మావోయిస్టులు కీలక నేతలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే చుట్టూ కూడా మందు పాత్రలు పెట్టుకొని అక్కడ మావోయిస్టు ఒక షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విధంగా అక్కడ మందు పాత్రలు చుట్టూ కూడా అమర్చి అక్కడ ప్రాంతంలో మావోయిస్టులు ఉంటున్న నేపథ్యంలో అక్కడ మంచి క్యాడరే ఉంటుంది, పెద్ద లీడర్లు ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో హెలికాప్టర్ల ద్వారా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇంకా కొంతమంది కమాండ్ కూడా అక్కడ తెప్పించుకుంటున్న పరిస్థితులు చూడొచ్చు. ఎందుకంటే అదనపు బలగాలను కూడా అక్కడ తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే వాళ్ళు కాల్పులు చేసుకుంటూ కూడా ముందు కూడా కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మావోయిస్టులు అయితే చాకచక్యంగా తప్పించుకుంటున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ వాళ్ళు వరుసగా కూడా కాల్పులు చేసుకుంటూ అంటే భీకరమైన కాల్పులు జరుగుతున్నాయి. పోలీసుల వైపు నుంచి జరుగుతున్నాయి, మావోయిస్టుల వైపు నుంచి కూడా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ ఎన్కౌంటర్ సంబంధించి ఎవరు చనిపోయారు ఏందనేది కూడా నిర్ధారణ కాలేదు. కానీ మందు పాత్రలు అయితే అమర్చారా, ఆ మందు పాత్రలు మాత్రం నిర్వీర్యం చేశాం. కూమింగ్ కొనసాగుతుంది, ఇంకా కాల్పులు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పవన్, అయితే నవీన్, ఇప్పుడు మనం చూసిన ఇటీవల మావోయిస్టుల వారోత్సవం నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలో ఇప్పటికే బందోబస్తు పటిష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఘటన జరగడం ఎలాంటి సందేశాన్ని పోలీసులకు అందిస్తుంది? పోలీసు అధికారులు దీనిపై ఏం చెప్తున్నారు? పవర్, మనం చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించి వారోత్సవాలు గత నెల నుంచి ఈ నెల అంటే ఈ రోజు 3వ తారీఖు అంటే ఈ రోజు తోటి ముగించనున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఒక విధ్వంసం చేయడం కోసమే అడవి ప్రాంతంలో అక్కడ ఉన్నారు, మకాం వేశారు. దాదాపుగా వాళ్ళు అక్కడ 10-15 రోజుల కంచి ఉంటున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా అటు పోలీసులకి సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి కానీ మావోయిస్టులు సేఫ్టీగా కూడా చుట్టూ మందు పాత్రలు అమర్చుకున్నారు. ఎందుకంటే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఏవైతే మావోయిస్టులు ఉంటున్నారో క్యాంపు తెలుసుకొని వచ్చినా కానీ బ్లాస్ట్ చేయడం కోసం ఆల్రెడీ 2-3 మందు పాత్రలు కూడా మావోయిస్టులు బ్లాస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా వీళ్ళు ఫైరింగ్ చేసుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో కొన్ని మందు పాత్రలను వాళ్ళు పేర్చలేకపోయారు, తప్పించుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తూ కాల్పులు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కొన్ని మందు పాత్రలు ఎక్కడైతే అమర్చి ఉన్నాయో ఆ మందు పాత్రలు కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులే బ్లాస్టింగ్ చేసిన నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే
అక్కడ పరిస్థితి అయితే వర్షం పడుతున్న నేపథ్యంలో పూర్తి కూడా మావోయిస్టులు ఒక షెల్టర్ జోన్ గా అక్కడ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆ మావోయిస్టులకు సంబంధించిన వారోత్సవాల ముగింపు నేపథ్యంలో వాళ్ళకు విశ్వాసం చేయడం కోసం పెద్ద ప్లాన్ లో ఉన్నారు. ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ విధి విధానాలు నడిపిస్తున్నారు. పూర్తిగా మావోయిస్టు కోవర్ట్ తో పాటు యాక్షన్ టీములు కూడా బయటికి పంపించేసి పూర్తిగా కూడా అక్కడ అలజడి వాతావరణం చేయడానికి, లేదంటే పూర్తిగా రెక్కి చేసి బ్లాస్టింగ్ చేయడానికి ఒక ప్లానింగ్, ఒక పథకం అక్కడ రూపకల్పన చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులు ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆ ప్రాంతంలో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పకడ్బందీగా మావోయిస్టులు ఉంటే ప్రతి చోట ఎన్కౌంటర్ జరుగుతుంది, కానీ మావోయిస్టులకి పోలీసులకు జరిగిన నేపథ్యంలో అక్కడ పోలీసులు మావోయిస్టులు చనిపోతా ఉంటూ పూర్తిగా కూడా ఎక్కడ కూడా మందు పాత్రలు, అంటే వాళ్ళు ఉన్నటువంటి లొకేషన్ లో చుట్టూ కూడా మందు పాత్రలు ఎక్కడ కూడా పెట్టరు. ఎందుకంటే పూర్తిగా కీలకమైన నేతలు ఉంటే, కీలకమైన మావోయిస్ట్ క్యాడర్ ఉంటే మాత్రమే చుట్టూ మందు పాత్రలు పెట్టి కేవలం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో అక్కడ దళాలు మొత్తం కూడా పూర్తిగా అంటే అక్కడి నుంచి ఇంకొక దూరంలో కీలక నేతలు ఉంటారు. ఇప్పుడు బ్లాస్టింగ్ కనుక జరిగినాయి కానీ కాల్పులు జరిగిన ప్రాంతంలో కేవలం మావోయిస్టులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అక్కడ కీలక నేతలు ఉన్నారు కాబట్టికే పూర్తిగా సెంట్రీ ఉన్నటువంటి మావోయిస్టులు బ్లాస్టింగ్ చేశారు. ఇంకా అక్కడ పూర్తిగా కూడా మందు పాత్రలు పెట్టారు. అయితే నవీన్, మావోయిస్ట్ నేతలకు సంబంధించిన వివరాలు ఏమని చెప్తే వారికి రివార్డు కూడా ప్రకటిస్తున్నట్లు పోలీసు అధికారులు అయితే ప్రకటించారు. ఇవి అయితే భద్రతా చర్యల్లో భాగంగానే ఈ కూమింగ్ నిర్వహించారా పోలీసులు, లేదంటే ఏదైనా గిరిజనుల నుంచి ఏదైనా సమాచారం మేరకు ఈ కూమింగ్ నిర్వహించారనుకోవచ్చా? ఎస్ పవన్, నిత్యం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లాల్లో నిత్యం కూమింగ్ కొనసాగుతున్నట్టు కేంద్ర బలగాలు ఎప్పటికీ గంటలు కూడా అడవి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే వర్షాకాలం కొద్ది ఇబ్బంది ఉన్నప్పుడు కూడా మావోయిస్టుల ఏరువేతల లక్ష్యంగానే పూర్తి కూడా అక్కడ ఉన్నట్టు కేంద్ర బలగాలు రోజు కూడా అడవి ప్రాంతంలో కూమింగ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నట్టుగా సమాచారం వాళ్ళకైతే అందుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా అంత పకడ్బందీగా మావోయిస్టుల నుండి జన్నుకు పోయి ఒక్కసారిగా కాల్పులు చేయడం అంటే ఆషామాషి. అయితే పోలీసులని కూడా ఆ కాల్పులు తిప్పికొట్టే విధంగా కూడా మావోయిస్టులు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి చూడొచ్చు, ఎందుకంటే అంత పెద్ద ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఖచ్చితంగా మావోయిస్టులు నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు చుట్టూ మందు పాత్రలు పెట్టుకున్నారు కాబట్టి అక్కడ కీలక నేతలు ఉన్నారు. సెంట్రీలు అప్రమత్తమై బ్లాస్టింగ్లు చేశారు కాబట్టి పూర్తిగా కూడా అక్కడ అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు కూడా తిరిగి కాల్పులు కొనసాగిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకా కూమింగ్ కొనసాగుతుంది, ఎదురుకాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. పవన్, అయితే నవీన్, ఇంకా అంటే ఎంతసేపటి నుంచి కాల్పులు జరుగుతున్నాయి, పోలీసు అధికారులు ఏమైనా గాయపడినట్లు సమాచారం బయటకు వచ్చిందా? దీనికి సంబంధించిన సమాచారం దాదాపుగా మనం చూసుకున్నట్టయితే పవన్ 2 గంటల కాంచి కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక పక్క భారీ వర్షం కూడా ఆ ప్రాంతంలో నారాయణపూర్ ప్రాంతంలో పడుతున్న నేపథ్యంలో ఆ వర్షంలో భారీగా కూడా కాల్పులు కొనసాగుతున్నాయి. అంతేకాదు కూమింగ్ కూడా కొనసాగుతుంది. అయితే అదనపు బలగాల కోసం కూడా హెలికాప్టర్ ద్వారా ఆ పోలీసులు అయితే ఆశ్రయించారు. ఎందుకంటే పూర్తిగా కూడా అక్కడ కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం. ఎప్పుడైతే ల్యాండ్ మైన్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ మైన్స్ పేల్చారు. వెంటనే ముందు కూడా మావోయిస్టులు తప్పించుకునే ప్రయత్నం చేసి పక్క గుట్టకి వెళ్లారని చెప్పి చెప్తున్నారు. ఈ లోపే పూర్తి స్థాయిలో కూడా ఇంకా భద్రతా బలగాలను కూడా మీరు తెప్పించుకుంటామని చెప్పేసి కూడా చెప్తుంది. ఇప్పటికే మనం చూసుకుంటే అక్కడ కీలక నేతలు ఉన్నారని సమాచారం మాత్రం పక్క పోలీసులకు ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వదిలేయకూడదు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే మనం చూసుకుంటే ఆపరేషన్ కంగారు పేరుతో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను అయితే మట్టు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా కూమింగ్ కొనసాగుతుంది. ఒక పక్క మావోయిస్టుల వారోత్సవాలు ముగింపు ఈ రోజు ఉన్న నేపథ్యంలో పూర్తి కూడా అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు మట్టు పెట్టడానికి కీలక పాత్ర అయితే అక్కడ కేంద్ర బలగాలు పోషిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పవన్, అయితే నవీన్, చూసుకుంటే గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో కావచ్చు, పట్టుబడిన మావోయిస్టుల దగ్గర నుంచి కొన్ని అధునాతన ఆయుధాలు అయితే సేకరిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. వారికి ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఇతర గిరిజనులు ఏమన్నా సహకరిస్తున్నారా, దీనికి సంబంధించిన సమాచారం ఏమైనా రాబట్టారా పోలీసులు? దీని గురించి మీడియాకి ఏమన్నా సమాచారం అందించారా వీటిపైన? ఎస్ పవన్, వాళ్ళకి ఆయుధాలు అనేది కామన్ గా మావోయిస్ట్ పార్టీ అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ వాళ్ళకి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటనేది పూర్తి కూడదలు వాళ్ళ దాంట్లో ఉన్నట్టు మావోయిస్ట్ కేడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళే సివిల్ గా ఉన్నటువంటి లేకపోతే వాళ్ళ యాక్షన్ టీములు ఉండేట్టు వాళ్ళు ఆయుధాలు కొనుగోలు చేసుకుంటూ వాళ్ళకి ఆయుధాలు ఇస్తారు. అంతేకాకుండా కొన్ని ఎన్కౌంటర్లు ఇప్పుడు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద కానీ కేంద్ర బలగాల మీద కాల్పులు చేసినప్పుడు ఖచ్చితంగా బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు. మనం చాలా సార్లు చూసాం. మా పోలీసులపై కాల్పులు చేసినప్పుడు ఆ వెపన్లు కూడా తీసుకెళ్తారు. అంటే పోలీసుల దగ్గర, ఆర్మీ దగ్గర ఉండాల్సిన వెపన్స్ మొత్తం సిఆర్పిఎఫ్ జవాన్ల దగ్గర ఉంటుంది. ఆ కోబ్రాకు సంబంధించిన కమాండోల దగ్గర ఉంటాయి. ఆ వెపన్స్ కూడా ఎక్కువ కూడా మావోయిస్టు తీసుకెళ్ళిన పరిస్థితి మనం చూడవచ్చు. గతంలో జరిగినటువంటి బ్లాస్టింగ్ల విషయంలో కానీ గతంలో ఆ పోలీస్ స్టేషన్ టార్గెట్ చేయడం, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బ్లాస్టింగ్లు చేయడం, క్యాంపులపై దాడులు చేయడం, అదేవిధంగా వాళ్ళ కూమింగ్కి వెళ్తాడు వాళ్ళపై బ్లాస్టింగ్లు చేయడం, వెహికల్ పేల్చడం పోలీసులకు సంబంధించి అక్కడ ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే మనం చూసుకున్నట్టయితే ఒక వారం 10 రోజుల కిందట భద్రాద్రి జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో ఒక మావోయిస్టు చనిపోయాడు. ఆ మావోయిస్టుతో పాటు 3 మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ దగ్గర కూడా ఇన్సాస్ లాంటి వెపన్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అదుపులోకి తీసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ ఇద్దరిని కూడా నిన్న భద్రాద్రి జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో అరెస్టు చూపెట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కానీ వెపన్స్ ఎక్కడ అంటే పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు
సంబంధించినటువంటి ఎక్కడైతే దాడులు చేస్తారో ఆ దాడుల నుంచి వెపన్లు కూడా సేకరించినటువంటి పరిస్థితి వాళ్ళకి కనపడతా ఉంది. అంతేకాకుండా వాళ్ళ పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెపన్స్ వాళ్ళ పార్టీ నాయకత్వం ద్వారా ఎక్కడి నుంచైనా వాళ్ళు తెప్పించుకునే అవకాశం అయితే కనపడతా ఉంటుంది. పవన్, అయితే నవీన్ ఇక చూసుకుంటే ఈ రోజుతో వారోత్సవాలు ముగుస్తున్న నేపథ్యంలో మొన్న ఇటీవల మావోయిస్ట్ నేత జగన్ పేరు మీద ఒక లేఖ అయితే విడుదలైంది. బోటకపు ఎన్కౌంటర్లకి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ రోజు వారోత్సవాలు ముగుస్తున్న నేపథ్యంలో ఎటువంటి హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉందా? పోలీసు అధికారులు దీనివి ఎలా తిప్పికొట్టే ఛాన్స్ ఉందనుకోవచ్చు? పవన్, మనం చూడొచ్చు, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కార్యకలాపాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో లేవని చెప్పుకోవచ్చు. 1-2 ఎన్కౌంటర్లు మాత్రమే ఈ ప్రాంతంలో రాష్ట్రం ఏర్పడిన కంచి చోటు చేస్తుంది. అయితే మొన్న రీసెంట్ గా మనం చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రాంతంలోని గుండాల అడవి ప్రాంతంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల అడవి ప్రాంతంలో ఎన్కౌంటర్ చేసుకుంటే అక్కడ మావోయిస్టు చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అంటే కీలకంగా మావోయిస్టులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పరిపాలన కొనసాగుతుందో దాదాపు 8-9 నెలలు అవుతుంది. అప్పటి నుంచి కూడా మావోయిస్టుల కదలికలు స్పష్టంగా కూడా తెలంగాణలో కనపడుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఇప్పటికే కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా అక్కడ మోహరించిన వేల సంఖ్యలో కూడా వాళ్ళ భద్రతా బలగాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆ మావోయిస్టులకు ఒక గడ్డు కాలం ఉంది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ వైపు, అంటే పూర్వ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లాలు ఏదైతే ఉందో ఆదిలాబాద్ తో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లా, ఖమ్మం ఉమ్మడి జిల్లా, ఈ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టుల కదలికలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రతి కమిటీలు కూడా వాళ్ళు తెలంగాణలో వేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా జరుగుతుంది ఇమీడియట్ గా అన్ని కమిటీలు కూడా స్పందిస్తున్నాయి. ఇమీడియట్ గా ప్రకటనలు కూడా పేపర్ రూపంలో ప్రకటనలు కూడా విడుదల చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ ఉన్నవంటి ఏదైతుందో మొన్న జరిగినట్టు ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ మావోయిస్టులకు సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడమే కాకుండా కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా టార్గెట్ చేస్తున్నాం, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నాం చెప్పేసి కూడా ఒక లేఖ అయితే విడుదల చేశారు అధికార ప్రతినిధి జగన్ మావోయిస్టులకు సంబంధించి. అయితే పూర్తి స్థాయిలో కూడా బూటకపు ఎన్కౌంటర్లు కేంద్ర ప్రభుత్వం తోటి ఇక్కడ ఉన్నటువంటి సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కుమ్మక్కయ్యారు. మావోయిస్టులని అణిచివేయాలని పూర్తి స్థాయిలో వాళ్ళతో చేతులు కలిపాడని చెప్పేసి కూడా మావోయిస్టు లేఖలు అయితే పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి పూర్తిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు అక్కడ ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలని చెప్పేసి కూడా ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసినట్టు పూర్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా మావోయిస్టులకు సంబంధించి కామన్ గా ఎక్కడున్నా సరే, ఆ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే ఆ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆ మావోయిస్టుల అణిచివేత నేపథ్యంలో, అక్కడ జరుగుతున్న కాల్పుల నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడున్నా కానీ మావోయిస్టు దాన్ని టార్గెట్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి కానీ ఇక్కడ దాదాపుగా 7-8 నెలల్లోపే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అంతేకాకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా మేము హతం చేస్తాం, ఖచ్చితంగా మావోయిస్టులు అణచివేయడంలో కీలక పాత్ర రేవంత్ రెడ్డి పోషిస్తున్నాడు, ఇక్కడ ఉద్యమాలను తొక్కే విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు. ఎందుకంటే పూర్తిగా కూడా కేంద్రం బీజేపీ తోటి కలిశాడు, మావోయిస్టులను ఏరువేతలో చేతులు కలిపాడని చెప్పేసి కూడా కీలకంగా వాళ్ళ లేఖలైతే విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కూడా అన్ని సంబంధించిన కమిటీలు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా ఇటు ఈ ప్రాంతాల్లో కొన్ని లేఖలు విడుదలైనట్టు పరిస్థితి కాబట్టి ఆ లేఖలలో కూడా అదే సారాంశం కనపడుతుంది. అక్కడ లోకల్ దళ కమాండర్లకు ఆ లేఖ విడుదల చేసినా కానీ, లేదా తెలంగాణకు సంబంధించిన అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసినా కానీ అంతా కూడా ఒకటే సారాంశం ఉన్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాం, ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేస్తున్నాం కూడా లేఖలు విడుదల చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా అలర్ట్ ఉన్నారు, పోలీసులు కూడా ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే వారోత్సవాల నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ సమాచారం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బయటకు వెళ్ళాలి. పూర్తిగా పోలీసులతోటి పూర్తిగా కూడా సమాచారం ఇవ్వాలి, పోలీసుల భద్రత కూడా తీసుకోవాలని చెప్పేసి పోలీసులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.